friends, welcome to our channel. ఈ వీడియోలో స్పైసీ అండ్ టేస్టీ రెసిపీ ప్రాన్స్ మసాలా కర్రీని టేస్ట్ అదిరిపోయేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు 300 గ్రామ్స్ ప్రాన్స్ తీసుకొని వీటిని క్లీన్ చేసి ఇలా శుభ్రంగా కడిగి బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో ప్రాన్స్కి సరిపోయేంత సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఇంకా ఒక హాఫ్ స్లైస్ లెమన్ జ్యూస్ వేయాలి. ఈ మసాలా పౌడర్స్ అన్నీ ప్రాన్స్కి పట్టేలా బాగా కలపాలి. ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన ఉంచిన ప్రాన్స్ని ఇలా ఒక్కొక్కటి వేయాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే 2 సైడ్స్ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన ప్రాన్స్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసేయాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక రెమ్మ కరివేపాకు, ఇంకా ఒక 2 ఆనియన్స్ని ఇలా ఫైన్గా చాప్ చేసి వేయాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఈ ఆనియన్స్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా కొంచెం సాల్ట్ వేయాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపి దీన్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఒక 2 టమోటాల్ని ఫైన్గా చాప్ చేసి ఇందులో వేయాలి. ఈ టమోటాల్ని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేయాలి. చూడండి, టమోటాలు ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేయాలి. ఒకసారి బాగా కలిపి ఒక చిన్న కప్ తీసుకొని ఆ కప్తో 3 కప్స్ వరకు వాటర్ని వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రేవీ ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన ఉంచిన ప్రాన్స్ని వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత దీనిపై కొంచెం కొత్తిమీర వేసి ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ రెడీ. ఇంకా గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. దీన్ని వైట్ రైస్లోకి తింటే టేస్ట్ అయితే ఎంతో బాగుంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.